తొలి స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం డిమాండ్ చేసింది. అనంతపురం నగరంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 177వ వర్ధంతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. నగరంలోని ఆర్ట్స్ కళాశాల సమీపంలో ఉన్న ఉయ్యాలవాడ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం నాయకులు మాట్లాడుతూ ఉయ్యాలవాడ పౌరుషం గురించి, ఆయన పోరాట పటిమ గురించి భావితరాలు ఖచ్చితంగా తెలుసుకోవాలన్నారు. స్వతంత్రం కోసం ఆయన కత్తి దూసిన తీరు ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు. అంతేకాకుండా ఆయన పేద ప్రజల పక్షాన కూడా నిలబడ్డారన్నారు. అలాంటి మహానీయుని గురించి భావితరాలు తెలుసుకోవాలంటే పాఠ్యాంశాల్లో ఖచ్చితంగా ఆయన చరిత్ర ఉండాలని వారు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ప్రభుత్వం అన్ని నియోజకవర్గ మండల కేంద్రాల్లో ఉయ్యాలవాడ విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలన్నారు. ఉయ్యాలవాడ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని వారు స్పష్టం చేశారు. అనంతపురం నగరంలో ఉయ్యాలవాడ విగ్రహ ఏర్పాటుకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున బ్రిటిష్ వారిని ఎదిరించి ప్రాణత్యాగం చేసిన గొప్ప మహానుభావుడు, మన రాయలసీమ రేనాటి సూర్యుడు, ప్రథమ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆయన గురించి ఎన్నో చరిత్రలు ఉన్నాయి. ఆయన వర్ధంతిని ఘనంగా నిర్వహించడంతో పాటు ఆయన యొక్క ఆశయాలను, ఏదైతే దేశం కోసం సమాజం కోసం పాటుపడ్డాడో, ఆయన ప్రాణాలను త్యాగం చేశాడో, ఆయన ఆశయాలను కొనసాగించే విధంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం కానివ్వండి, రెడ్లు కానివ్వండి ముందుంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రతి సంవత్సరం ఈయన యొక్క జయంతి వర్ధంతులను ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘంతో పాటు మిగతా రెడ్డి సంఘాలన్నింటినీ కలుపుకొని నిర్వహించుకోవడంతో పాటు అదేవిధంగా ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు కూడా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ద్వారా మేము ఒక విన్నపం అనుకోండి లేదా డిమాండ్ అనుకోండి తెలియజేయాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం మీద ఉంది. అదేంటంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి జీవిత చరిత్రను పాఠ్యాంశాలుగా ముద్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఇలాంటి గొప్ప గొప్ప మహానుభావుల విగ్రహాలను ఏర్పాటు చేసుకునేందుకు అన్ని మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాలలో అనుమతులు కూడా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. యావత్ భారతదేశం గుర్తించుకోదగ్గ దినం. అమరుడైన మన స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి వర్ధంతి 177వ వర్ధంతి దినం. అతనికి రుణం తీర్చుకునేది ఏదైనా ఉంటే అతని ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆశయాల సాధనకై మనం నడుం బిగించి చేయడం, యూత్లో అతని పౌరుషం, అతని ఉత్సాహం, అతని దేశభక్తిని ప్రజల్లోకి, యూత్లోకి తీసుకెళ్లడం, ఇది రెడ్డి సంఘం ఉద్దేశం. అలాగే రెడ్డి సంఘం తరఫున కార్యక్రమాలు పేదలకు కానీ, విద్యార్థులు కానీ మంచి సేవా కార్యక్రమాలు చేసి మా సంఘం ఇంకా ముందుకెళ్ళడానికి తోడ్పడుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆంధ్రప్రదేశ్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనేటువంటి యోధుడు, ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామ యోధుడు అయినటువంటి ఆయన యొక్క విగ్రహాన్ని స్థాపించాలని అనుకున్నప్పుడు ఫస్ట్ అనంతపూర్లోనే పెట్టాలని దీనికి ఎంతైనా ఏమైనా మా అనంతపూర్ వాళ్ళే ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘంలో అగ్రగామిగా ఉంటారు అని చెప్పిన నమ్మకంతో దీన్ని ఇక్కడ స్థాపించాలని సంకల్పించుకున్నాం. నరసింహారెడ్డి గారి ఆశయాల గురించి మన సోదరులు చెప్పినట్లు దానిని ముందుకు తీసుకోవాలంటే పేద ప్రజలందరినీ కూడా ఆదుకునే దానికోసం ఆయన చేసినటువంటి చరిత్ర ఉంది కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాల్సిందిగా మరీ కోరుతూ